అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. బాగుంది సినిమా, బాగుంది, చాలా బాగా చేశారు. భక్తి చూపించడం అంటే చాలా అంటే తనకు వచ్చిన స్టైల్లో ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. తినే స్టైల్ దేనికన్నా ఇప్పుడు దేవుడు క్యారెక్టర్ వెయ్యాలంటే రామారావు గారు తర్వాత నెక్స్ట్ బాలకృష్ణ గారు. ఇంకా అది డైలాగులు చెప్పాలంటే ఈయన తర్వాత ఇంకెవరో లేరు చెప్పాలంటే. ఎవరు వాళ్ళు మేము చెప్పుకోగలం అని అనుకుంటారు కానీ ఈయన చెప్పినంత స్పష్టంగా ఎవరో చెప్పలేరు. తెలుగు అనేది ఎవరు ఈయనకన్నా స్పష్టంగా చెప్పే హీరో ఎవరు లేరని నేను అనుకుంటాను. ఎమోషనల్ అంటే పెద్దగా ఏం అవ్వలేదు కానీ పర్లేదు, బాగుంది, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. చాలా బాగుంది. అందరూ ఒకసారి వచ్చి చూసి ఎంజాయ్ చేయాలి. అది దాన్ని చూసి కాన్సెప్ట్లో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది కూడా వీళ్ళు చూసేవాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏదో లవ్ స్టోరీ లాగా చూద్దాము, లేకపోతే ఏదో ఫైటింగ్ సినిమాలా చూద్దాము అలా అనుకొని వచ్చి దీన్ని డిసప్పాయింట్ అవ్వకూడదు. వీళ్ళు ఏ కాన్సెప్ట్ అయితే తీసారో దాన్ని చూడాలి అని అనుకొని వచ్చి చూస్తే కనుక చాలా వాళ్ళకి బాగుంటుంది. చాలా బాగుంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. 10/10 ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ, సో జై బాలయ్య అంతే. ఇంక అంతకుమించి ఎవరండి నెగిటివ్ ట్యాగ్ ఇచ్చేది? అంటే ఎవరైతే ఖచ్చితంగా ఇవ్వాలి, నెగిటివ్ ట్యాగ్ ఇవ్వాలనుకున్న వాళ్ళే ఇస్తుంటారు. కానీ ఒకసారి సినిమా చూస్తే ఆటోమేటిక్గా అందరికి తెలిసిపోతుంది అసలు సినిమా ఎంత బాగుంది అనేది. ఒక సనాతన ధర్మం గురించి ఇంత మంచిగా చెప్పడం అంటే అది చాలా గ్రేట్ అసలు. యాక్చువల్గా చాలా 100%. యాక్చువల్గా సినిమాలో ఎలాంటి బ్లాగ్ లేదు. బాగుందండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ స్పైడర్ మ్యాన్. హాలీవుడ్ వాళ్ళకి స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, ఈ మ్యాన్ ఉన్నాడు, ఇంకో మ్యాన్ ఉన్నాడు. వాళ్ళందరికీ గురువు ఎవరంటే మన బాలయ్య బాబు. అఖండ 2 మంచి బ్లాక్ బస్టర్ పడింది. చెన్నకేశ్వరరెడ్డిలో కాలుతో తంతే ట్రైన్ ఎగిరిపోయింది. ఈ సినిమాతో విమానాలు, ఫ్లైట్లు, ర్యాకెట్లు ఎగిరిపోయినాయి. ఐరన్ మ్యాన్ ని ఎగరేసి కొట్టాడు అయ్యా. ఈ సినిమాతో 3,000 కోట్లు కొడుతున్నాం. పాన్ ఇండియా వరల్డ్ రికార్డ్ బద్దలు కొడుతుంది బాలయ్య బాబు. ఏమంటే మా అఖండకి భయపడి పోస్ట్ పోన్ చేసుకున్నారు. మా అఖండని పోస్ట్ పోన్ చేయించారండి. పోస్ట్ పోన్ చేయించారు భయపడి, రికార్డులకు భయపడి. వేరే వాళ్ళ హీరో ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇప్పుడున్న సీనియర్ హీరోలు బాలయ్యని చూసి భయపడుతున్నారా? 100%. తమిళ్లో రజనీకాంత్ భయపడతాడు, తెలుగులో చాలా మంది ఉన్నారని పేర్లు చెప్పను. కానీ పేర్లు చెప్తే నాకు డబ్బు వేస్తారు తర్వాత. సో నేను చెప్పను. బాలయ్య బాబుకి భయపడి చాలా మంది మా సినిమాని పోస్ట్ పోన్ చేశారు. ఏమండి నేను సంక్రాంతికి వచ్చే సినిమాల గురించి చెప్పను, ఇప్పుడున్న సినిమా గురించి చెప్తా. మా బాలయ్య బాబుకి భయపడి వాళ్ళు మా సినిమాని ఆపేశారు. ఓకే, ఆబ్యూజులు అఖండ 2నే బాగుంది. అఖండ 1లో ఏముంది, అఖండ 2లోనే మ్యాటర్ ఉంది. క్లైమాక్స్ లో మాత్రం హాలీవుడ్ మించిన సీన్లు ఉన్నాయి. ఆ థోర్ గాని, ఆ స్పైడర్ మ్యాన్ ని, ఐరన్ మ్యాన్ మొత్తం ఎగరేసి ఒంగోబెట్టి కొట్టాడు బాలయ్య బాబు. ఈ సినిమాతో 3,000 కోట్లు పైన కొట్టబోతున్నాం. అవతార్ రికార్డు ఉంది అసలు. అఖండ 2నే పెద్ద రికార్డు. ఏమండి చేసేవాళ్ళు చేస్తారు, మా పని మేము చేస్తాం. ఇప్పుడు ఏముంది, అఖండ 2 రిలీజ్ అయింది. ఇందులో ఉన్న సీన్స్ కూడా కొన్ని ఇంకా ట్రోల్ చేస్తారు. చేసుకో, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మాకే. అవతార్ 3 కదా. అఖండ సినిమా వల్ల అవతార్ పోస్ట్ పోన్ చేసుకున్నా తప్పలేదు. ఎందుకంటే దీని కలెక్షన్తో పోల్చుకుంటే అవతార్ కలెక్షన్ నిల్లు. నాకు తెలిసి అఖండ రిజల్ట్ చూసి జేమ్స్ కెమెరూన్ ఈ పాటికి ఊరేసి చావాల్సింది. ఆత్మహత్య చేసుకోవడానికి ప్లాన్ చేస్తాడేమో నాకు తెలీదు. సో
అఖండగా అయితే ఖచ్చితంగా అవతారు డైరెక్టర్ ప్రొడ్యూసర్లు అంతా భయపడతారు. హాలీవుడ్లో రిలీజ్ కూడా ఆపేసుకుని ఉండాలి. ఈ పాటికి దయచేసి పోస్ట్ పోన్ చేసుకునేదామని ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే బాలకృష్ణ విశ్వరూపం చూపించాడు. ఇప్పుడున్న వాళ్ళందరూ నేనే నేషనల్ స్టార్, నేనే పాన్ ఇండియా అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే అతను అన్ని లాంగ్వేజ్లు కలిపి మాట్లాడిన డైలాగు చాలా బాగుంది. ప్లస్ ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత చదవాలి, భగవద్గీతని, సనాతన ధర్మాన్ని చూపించాడు. తర్వాత దేశభక్తిని కూడా చూపించాడు. నందమూరి వంశంలో ఉన్న వాళ్ళ బ్లడ్లోనే ఉన్నట్టుంది ఆ యాక్షను. బాలయ్య తప్పించి ఈ సినిమాని ఇంకెవరు కూడా చెయ్యలేరు, చెయ్యబోరు. చాలా అసలు ఇక తమనైతే అదరగొట్టాడు. బ్యాక్డ్రాప్ మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు కొంచెం వీక్ కానీ మిగతా సినిమా అంతా చాలా అంటే చాలా బాగుంది. రియల్లీ గ్రేట్. ఇంటర్వెల్ బ్రేక్ ఇంకా బ్యాంగ్ అండి, చాలా బాగుంది. అసలు శివుడు, బాలకృష్ణ, అఖండ అసలు ఎవరిని తీయలేము, పెట్టలేము, అంత చాలా బాగా చేశారు. యాక్షన్ ఇట్స్ వెరీ నైస్, బాగుంది. గుడ్. సినిమా సనాతన ధర్మం కోసం చూడమంటారా, బాలయ్య బాబు కోసం చూడమంటారా? దేన్ని డివైడ్ చేయలేము. సనాతన ధర్మాన్ని డివైడ్ చేయలేము, బాలయ్య కోసము డివైడ్ చేయలేము. రెండింటిని కలిపి తీశాడు. అసలు అఖండలో బాలకృష్ణ కనపడలేదు, యాక్షన్ కనపడింది. యా, థ్యాంక్ యూ. మనకు ఏ విధంగా యాంటీగా ఉన్నాయి, చాలా గొప్పగా చిత్రీకరించారు బోయపాటి శ్రీ గారు. చాలా బాగుందండి, మళ్ళీ చూడొచ్చు. సినిమా మాత్రం బోర్ లేదండి, చాలా బాగుంది. సినిమా బాగుందండి, మస్తు యాక్ట్ బాగుంది. అఘోర పాత్ర జబర్దస్త్ ఉంది, అఘోర పాత్ర చాలా బాగుంది, బాగుండే సార్. అఖండ 3 కూడా రావాలి, అఖండ 3 కూడా రావాలి. ఎక్సలెంట్ సినిమా. 3 సార్లు చూశాను, 3 టైమ్స్ చూశాను. నిన్న రాత్రి చూశాను, ఇప్పుడు చూశాను. పాన్ ఇండియాలో పుష్ప, బాహుబలి రికార్డు బద్దలవుతుంది. అఖండతో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ సినిమాని ఎవడు ఆపాలని చూసినా ఎవడి వల్ల కాదు. సాక్షాత్ ఆ శివుడే ఈ సినిమా రిలీజ్ చేస్తుండో. నందమూరి బాలకృష్ణ ఏకంగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన హీరో నందమూరి బాలకృష్ణ. ఈ ప్రపంచంలో 2 స్తంభాలు, నందమూరి బాలకృష్ణ, 2 నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్. ఆయన సినిమాలు అవ్వడం వల్ల కాదా ఆపడము. రాజకీయంలో కూడా ఆయన తొక్కాలని చూసినా ఆపలేరు, సినిమాలో తొక్కాలని చూసినా ఆయన ఆపలేరు. నందమూరి బాలకృష్ణ ఇండియాలో పాన్ ఇండియా ద్వారా ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ కలెక్షన్ మరి కొంచెం పెంచబోతుంది. పుష్ప రికార్డు, బాహుబలి రికార్డు బద్దలవుతుంది ఈ అఖండతో. ఇది రాసి పెట్టుకోండి. తెలుగోడు ప్రపంచం మొత్తం పాన్ ఇండియాలో రికార్డులో కలెక్షన్ తిరగా రాస్తాడు. రేపటి నుంచి నందమూరి బాలకృష్ణ పేరు మోగుతుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నందమూరి బాలకృష్ణ. ఓం నమ శివాయ, జై అఖండ, జై. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమా. బాలయ్య ఈ టైప్ లో సినిమా ఇంత బాగా చేసిన సినిమా లేదండి. మొత్తం అంతా అవుతుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. కావాలని కొంతమంది బ్యాటరీ రివ్యూస్ ఇస్తున్నారు, నమ్మవు. అక్కడ చాలా బాగుంది సినిమా. లేడీస్, చిన్నపిల్లలు చాలా బాగుంది సినిమా. మరో హనుమాన్ సినిమా ఇది. ఒక విధంగా చెప్పాలి, చిన్నపిల్లలకి, లేడీస్కి మంత్ర సెంటిమెంట్ సూపర్గా పండిందండి సినిమాలో. శివుడు ప్రత్యక్షమైన సినిమాకి సూపర్, చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మూవీ? బాలయ్య నడమే స్వరూపం. ఎలా అనిపించింది అసలు? సినిమా చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, మంచి శివుడి గురించి సాంగ్స్ ఉన్నాయి. ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ తెలుగు చిత్రం అమ్మ. బాలయ్య నడమే స్వరూపం. ఆనాడు కోడి రామకృష్ణ, ఎస్ గోపాల్ రెడ్డి, తర్వాత బాలయ్య గారు, ఆ త్రిమూర్తులు కలిసి నటిస్తే ఎలా ఉందో ఆ విశ్వరూపం ఆనాడు చూశారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత బి గోపాల్ బాలకృష్ణ కార్పొరేషన్లో నరసింహ రికార్డులు పోతాయి. మళ్ళీ బోయపాటి సీను గారికి, బాలయ్యకి, తమన్ గారికే చెల్లింది. ప్రపంచానికి త్రిమూర్తులు. ఎక్కడ త్రిమూర్తులు? అఖండ చిత్రమే, అంతే. క్లైమాక్స్ లో నేను వెళ్ళినాను. ప్రొద్దుటూరు నుంచి వచ్చేకల్లా లేట్ అయినది, బస్సు మిస్ అయ్యి. క్లైమాక్స్ లో నేను వెళ్ళినాను. క్లైమాక్స్ లో డైలాగులు చెప్పుతూ శివతాండవం చేస్తూ బాలకృష్ణ గారు ఆ ఫైట్ చేయడము, మళ్ళీ డైలాగులు చెప్పడం అనేది
చాలా అరుదు. కాకపోతే ఇటువంటి గెటప్లు ఎవరి చేత కాదు. ఇంత గంభీరమైన గెటప్ వేయడానికి ఒక బాలకృష్ణనే తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదండి. ఫైట్స్ హైలైట్, డైలాగ్స్ హైలైట్, ప్రతి ఒక్కటి హైలైట్ అనండి. సూపర్ సినిమా. శివతాండవం ఎలా అనిపించింది? శివతాండము డైలాగులు చెప్తూ ఫైట్ చేస్తూ శివతాండం చేసిన అంటే అది ఒక బాలకృష్ణకే సాధ్యం, వేరే వాళ్ళకు కాదు. అందరి చేత భగవద్గీత గురించి మా ఫ్రెండ్స్ ఎంబడి వాచ్ చేస్తా, ఫ్యామిలీ ఎంబడి వాచ్ చేస్తా. ప్రతి ఒక్క చిన్న పిల్లలు చూడాలి, డెఫినెట్లీ చూపించాలి. ఆ సనాతన ధర్మం అంటే ఏంటో చూపిస్తాడు. హిందూయిజం ఒకటే కాదు, అన్ని రిలీజన్. మనము దేవుని పైన నమ్మకం పెట్టుకుంటే ఏ రిలీజన్ అయినా సరే మనం కష్టపడి దేవుని పైన నమ్మకం పెట్టుకుంటే 100% దేవుడు అనేది ఎవరో ఒక రూపంలో చూపిస్తాడు. అది ఒక డైలాగ్ ఉంటుంది, కనిపించమను దేవుని కరుణించమను కానీ కనిపించు మనకు. ఎందుకంటే శివతాండవం మనం చూడలేము, కానీ మూవీలో శివుణ్ణి చూపించాడు, హనుమంతుని చూపించాడు. అండ్ మోస్ట్ ఎక్స్ట్రాడినరీ అంటే ఎంట్రన్స్ నరసింహస్వామితో కంపేర్ చేసి తీశాడు కదా, గూస్ బంప్స్. ఆ సీన్ అయితే ఏ మూవీలో రాదు, బాలకృష్ణ మూవీలో ఇటు రాదు. అల్టిమేట్ మూవీ. బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. పార్ట్ 1 తో చూస్తే పార్ట్ 2 చాలా బాగుంది. చూడొచ్చు, మళ్ళీ చూడొచ్చు. కానీ ఏ ఇండస్ట్రీ అయినా బాలకృష్ణ వన్ స్పెషల్ బ్రీడ్ అనమాట. అలాంటి సినిమాలు ఎవరు తీయలేరు. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్, ఇలాంటి సినిమాలు తీయాలి, ఎంటర్టైన్ చేయాలి అని. థ్యాంక్ యూ. తమన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా బాలయ్య అండ్ తమన్ కాంబినేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. దర్ ఇస్ నో రిమార్క్ ఇన్ దట్. యూ కెన్ ట్రూలీ ఎంజాయ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. భయంకరంగా అనేది ఏం లేదండి. యూ కెన్ ఎంజాయ్ ఇట్ ఎవ్రీథింగ్. బ్లడీ అనేది అట్లా ఏం లేదు, కానీ వీ కెన్ ఎంజాయ్ ఇట్ ద ఫిల్మ్. ఎంజాయ్ చేయొచ్చు బాగా. యా, డెఫినెట్లీ వీ కెన్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయము. సెకండ్ హాఫ్, ప్రీ ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ చాలా బాగుంది. ఇక ట్రూలీ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఒకటే చెప్తున్నా, ఈ సినిమా అఖండ 2 బోయపాట్ల కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మన బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఆ గెటప్లా కానీ అలాంటి గెటప్ వేయాలన్నా కూడా ఎవరికి సాధ్యం కాదు. ఆ డైలాగులు కొట్టాలన్నా, పంచి డైలాగులు కొట్టాలన్నా అదొకటి బాలకృష్ణకి సాధ్యం అని చెప్పొచ్చు. ఎవరు కూడా చేయరు ఆ డైలాగులు కూడా, ఎవరు కూడా రావట్లా. చెప్పాలన్నా కూడా ఒక రెండు మాటలు చెప్తున్నా. బోయపాట్ల ముందుగా నమస్తే చెప్పాలి, ఎందుకంటే అంత బాగా తీసిన సినిమా. ఇది ఒక 4వ సినిమా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. సింహ, లెజెండ్, అఖండ 2 ఇది 4 సినిమాలు హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఎంత బాగా తీసిన సినిమాలు తెలుసా, 4 సినిమాలు కూడా ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు. ఇది ఒక సెన్సేషన్ సినిమా. ఒక స్థానం అంటే ఎట్లా అంటే ఒక దేవస్థానం, ఒక స్థాయిలో తీసుకుపోయింది మన బోయపాట్ల గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇక్కడ చూసుకున్న కుంభమేళ అంటే ఒక 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాంటి కుంభమేళలో కూడా బోయపాట్ల గారు సినిమా తీసినంటే సార్ నిజంగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే కుంభమేళ ఓనర్లు కూడా చాలా మంది చూసిన వాళ్ళు కూడా చాలా పోవాలని ఇష్టపడే వాళ్ళు కూడా పోవాలని మిస్ అయిపోయారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి కుంభమేళ చూస్తే కూడా ఇష్టపడతారు చాలా మంది. ఒక శివుని గెటప్, లాస్ట్ మూమెంట్ శివుని గెటప్ చెప్తున్నా. అప్పట్లో మేము చిన్నప్పుడు రామాయణంలో మహాభారతంలో చూసినామంటే ఒక రాముని గెటప్, సీత గెటప్, అలాంటి గెటప్లో శివుడి గెటప్ మాత్రం అసలు నిజంగా చెప్తున్నా, నిజంగా శివుడి లెక్కన ఉన్నాయినా. ఆ డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ శివుని క్యారెక్టరేషన్ అయిన ఓలో కానీ నిజంగా చాలా బాగా సెట్ అయినా. ఇక్కడ బాలకృష్ణ మాత్రం ఇచ్చి పడేసిండు. ఒకటే చెప్తున్నా, బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికీ ఇది పెద్ద పండుగ. మళ్ళీ ఒకటే చెప్తున్నా, బోయపాట్ల గారికి ఈ సినిమాకి అవార్డు రావాలి. మొత్తం ప్రపంచం అందరు ఇష్టపడి ఆయనకు ఒక అవార్డు ఇవ్వాలి, సన్మానం చేయాలి. ఈ సినిమా నుంచి ఆయనకి బోయపాట్ల గారికి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బాలకృష్ణ కూడా ఇవ్వాలి. మెయిన్ ఒకటే, బోయపాట్ల గారికి సన్మానం చేయాలి. మన హిందూ ధర్మం వాళ్ళందరూ కలిసి అంత గొప్పగా తీసిండు, అంత ప్రౌడ్గా తీసిన సినిమా. మన హిందూ అంటే ఏంటో నిరూపించిండు. జై బాలయ్య. శివతాండవము చేయాలనే ఆ తాడు బోయపాటి గారికి ఎలా వచ్చిందో తెలియదు, కానీ డైలాగు చెప్తూ కూడా శివతాండం చేశారనమాట. లాస్ట్ ఫైట్ అంతే కనుక చాలా అద్భుతంగా ఉందండి. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడం అనేది బాలకృష్ణకు, బోయపాటి గారికి, నిర్మాతలకు అదృష్టమైతే, బాలకృష్ణ అభిమానిగా ఉండడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నామండి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయినది చాలా సంతోషంగా ఉన్నదండి. డైలాగ్స్ అయితేనేమి, ఫైట్స్ అయితేనేమి చాలా సూపర్ అండి. రికార్డు బ్రేక్ అనేది సమస్య ఏం కాదండి. రికార్డు బ్రేక్ ఎప్పుడు రికార్డే. ఇది చరిత్ర సృష్టించాలన్నా బాలయ్యే, దాన్ని తిరగ రాయాలన్నా బాలయ్యే.
ఇప్పుడు నెక్స్ట్ సినిమా రాబోతుంది. ఈ సినిమాలన్నిటినీ మళ్ళీ బాలయ్యనే చరిత్ర సృష్టించడానికి ఆ సినిమా వస్తుంది. మళ్ళా ఒక డైలాగ్ చెప్పండి. ఈ ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా కనపడేది ఒక మతం, మా దేశంలో ఎటు చూసినా కనపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. త్రిశూలం పట్టింది భయ్యా, బీబీ4 ఇది బీబీ. సోషల్ మీడియాలో కొంతమంది బాగాలేదంటారు, వాళ్ళకి ఏం చెప్తావు? సోషల్ మీడియాలో బాగలేదా? ఎవరు చెప్పారన్నా? అన్నా ఇవన్నీ నమ్మొద్దు. థియేటర్కి వచ్చి ఒక్కసారి కూర్చొని ఏమేమి బాగోలేదు ఒక్కసారి అడగండి భయ వచ్చి, ఎవరైనా వేరే వాళ్ళు తీసుకొచ్చి. కానీ చాలా టీములు దిగాయి బాలయ్య బాబుని ఆపడానికి, కానీ గెలిచేది బాలయ్య బాబు టీమే. చెప్తున్నాం కదా, డిసెంబర్ 5 నుంచి 12-11 తారీఖు లోపు వరకు చాలా టీములు దిగాయంట. కానీ నాకు కూడా తెలియదు ఎన్ని టీములు దిగాయనేసి. లాస్ట్ గెలిచేది ఏ టీము? బాలయ్య బాబు టీము. బోయపాటి బాలయ్య టీమే గెలిచింది లాస్ట్ కి. అదే ఫైట్స్ బాలయ్య బాబు కొడితే పైకి లేస్తే అది బాలయ్య బాబు ఒక్కడికే. సింహంతో పెట్టుకోవాలంటే పంజాలో వాడే, వంశంతో పెట్టుకోవాలంటే బ్లడ్ లో వేడే. 1-10 సార్లు చెక్ చేసి చూడాలరా. అదే ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. జనాలు భయపెట్టాలని చూస్తున్నావా? రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నీది దిగితే ఎదురొచ్చే దేవుడు, ఢీ కొట్టే దేవుడు. వన్ వే స్టెప్. రామారావు గారు రక్తాన్ని నిలబెడుతున్నాడా బాలయ్య? అయ్యో ఎన్టీ రామారావు గారా? బాబా మేజీ చంద్రకాంత్ కి ముద్దులు కొడుకు, టైగర్ హరిచంద్ర ప్రసాద్ ముద్దులు తమ్ముడు, సింహాద్రికి ముద్దులు బాబాయ్. మన అందరికి ఇష్టమైన మన బాలయ్య. అదే నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.